బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం పోస్తే కాంగ్రెస్ పాలనలో చెరువుల పూడికతీత పేరుతో ఇసుక దందాకు తెగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలోని ఎల్లయ్య చెరువులో పూడికతీతతో భారీ గుంతలు తవ్వుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇటుక బట్టీలకు మట్టిని మొరం అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మట్టి మాఫియాపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్. బాన్సువాడ నియోజకవర్గంలో యథేచ్ఛగా వాల్టా చట్టం ఉల్లంఘన జరుగుతోంది. పూడికితీత పనులంటూ ఎల్లయ్య చెరువు నుండి మొరుము మట్టి దందా చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ నాయకుడు ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు ఇసుక దందాకు తెగించాడని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డు అరుపు లేకుండా సాగుతున్న ఈ దందాపై ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టించి స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ మట్టి మాఫియాకు అధికారులు సైతం సహాయ సహకారాలు అందిస్తున్నారు. స్వయాన ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి వ్యక్తులే చెరువు కట్టపై కూర్చొని డంపర్లతో మట్టిని తరలిస్తున్నారు. దీంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడటానికి భయపడుతున్నారు. అధికారం ఉందనే అహంకారంతో ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి మాఫియా రెచ్చిపోయి 6 నుంచి 8 ఫీట్ల లోతులో మట్టి తీస్తుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పెదవి విప్పకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీని గురించి ఇక్కడ ఉన్న మా లోకల్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత ఇదంతా ఏంది, అరాచకాలు ఏంది, మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రి చేసిరు, స్పీకర్ చేసిరు, మీరు దీనికి ఆలోచించాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు, అతడివి రైతులకు సంబంధించిన వ్యక్తే, రైతులకు పోవాలి కానీ ప్రైవేట్ పోయింది, ఎన్నో పోతుంది, కావాలంటే మేము సాక్ష్యాల ఆధారాలు చూపిస్తాం. ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళకు, ఒక ఇద్దరికి మేము ప్రజలకు రైతులకు అవసరం తీసుకొని పూడిక తీయాలి కానీ ఈ అమృట్ కింద వచ్చిన డబ్బులు ఈ రికార్డ్ చేసుకోవడానికి ఈ పని చేస్తున్నారని మాకు అర్థమైపోయింది. దీని మీద తక్షణ చర్య అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు చెప్పిన మా పరిధిలో లేదంటారు, అలా ఈ అధికారులు చెప్తే మా పరిధిలో రాదంటారు. మరి ఎవరి పరిధిలో రాకుండా ఎట్లా పోతుందో మాకే అర్థం కాకొచ్చి దీని మీద ఎవరున్న పెద్ద అధికారులు తగిన చర్యలు తీసుకొని కాపాడాల్సిన బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో చెరువుల పునరుజ్జీవనంలో భాగస్వామ్యమైన పోచారం ఇప్పుడు ఎల్లయ్య చెరువు విధ్వంసానికి గురవుతుంటే ఎందుకు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన చెరువు నేడు కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాలతో రూపురేఖలు మారిపోతూ ఉంటే పోచారం సంబంధిత నాయకులపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ధి కొరకే పార్టీ మారినా అని చెబుతున్న పోచారం రైతులకు ఇబ్బంది కలుగుతుంటే ఏం చేస్తున్నాడని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విధ్వంసం అవుతున్నటువంటి ఎల్లయ్య చెరువును కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎల్లయ్య చెరువు ఒక 70-80 ఎకరాల ఆయకట్టుకు నీటి వసతి కొరకు మరి ఈ ఎల్లయ్య చెరువు ఉండేది. ఈరోజు మరి దాని సుందరీకరణ పేరుతో మరి అనేకమైనటువంటి మట్టిని మరి వేరే వెంచర్లకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఇది రైతులకు ఉపయోగపడాలి. రైతులు ఇటు మట్టిని తీసుకుంటే రైతులు అనేకమైన లాభాలు పొందుతారు. రైతులకు ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది రైతులకే చెందాల. అటువంటిది రైతులకు పోకుండా మరి వెంచర్లకు పోతున్నది. దీన్ని గతంలో ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మున్సిపాలిటీ వారికి కానీ కలెక్టర్ కానీ మరి అందరికి కూడా కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా యథావిధిగా వాళ్ళు యథేచ్ఛగా మట్టిని ప్రైవేట్ వారికి ఇస్తూ ఉన్నారు. గత 10-15 రోజుల నుంచి ఎల్లయ్య చెరువులో రైతుల పేరు చెప్పి వెంచర్లకు మట్టి తీసుకువెళ్ళి ఏ విధంగా నాశనం చేస్తున్నారో మీరే చూడొచ్చు. చెరువును కట్ట దగ్గరలో కూడా ఒక 2 మీటర్లు 3 మీటర్లు డెత్తుతోని తవ్విస్తున్నారు. ఏంటంటే రైతుల పేరు చెప్పేసి వెంచర్లకు మట్టి కొడుతున్నారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ తరఫున ఖండిస్తున్నాము. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, ఇరిగేషన్ 3 డిపార్ట్మెంట్లు ఒకటైపోయి ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఒక్క ఆఫీసర్ రావడం లేదు. అది ఎంత తీయాలని లేదు. ఏమన్నా అంటే మేము ఇక్కడ ఉన్న మట్టి తీస్తే ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ అవుతాయి, స్టోరేజ్తో ఇక్కడ ఉన్న బోర్డులు ఎత్తిపోకుండా ఉంటాయని చెప్పేసి చెప్తారు. అయితే నల్ల మట్టి తీసేసేసి ఉంచితే ఏం కాదు, మొరం తీయడం వల్ల ఈరోజు స్టోరేజ్ కాదు, మోటరం తీస్తే వాటర్ సింక్ అయిపోయి వెళ్ళిపోతాయి. నీకు 1 ఇయర్ ఉండే వాటరు నీకు 6 నెలల్లో ఈ చెరువు ఖాళీ అయిపోతుంది. మరి సామాన్య ప్రజలు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే ఒక తీసుకుంటే పట్టి వాళ్ళను కేసు చేసి లోపడేస్తారు. ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద మీ చర్యలు తీసుకోవడం లేదు. మా సంబంధిత అధికారులు ఇక్కడ నాయకులు కుమ్మక్కైపోయి ఇదంతా జరుగుతుంది కనుక ఇప్పటికైనా
ఇక్కడ ఉన్న అధికారులు స్పందించి ఒక లేవల్గా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న చెరువును కాపాడితే బాగుంటుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లయ్య చెరువును బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ మరమ్మతులు చేసి పూర్వ వైభవానికి తీసుకొచ్చారు. దాదాపు 70 నుంచి 100 ఎకరాలకు సాగునీరు అందించింది ఈ చెరువు. కానీ నేడు కాంగ్రెస్ నాయకుల మట్టి మాఫియాతో చెరువు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. చెరువుల పూడికతీత పేరుతో యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని తుంగలోకి తొక్కి చెరువులో భారీ యంత్రాలతో మట్టిని మొరాన్ని తవ్వి పెద్ద గుంతలుగా మారుస్తున్నారు. రైతుల పొలాలకు ట్రాక్టర్ల ఎరువు కొరకు చెరువులోనే ఉన్న మట్టిని ఉచితంగా తరలించే నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ రైతుల దగ్గర ట్రాక్టర్కు 500 నుంచి 600 రూపాయలు వసూలు చేస్తున్నారు. పొద్దంతా ట్రాక్టర్లతో, రాత్రంతా టిప్పర్లతో మట్టి దందా నిర్వహిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భారీ డంపర్లు, టిప్పర్ల శబ్దంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రైందంటే చాలు చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చాలా ఎన్నో కేసీఆర్ ఆశీర్వాదంతో బాన్సడం మొత్తం ఎక్కలేని నిధులు ఎంతో అందంగా చేసినాం. మేము ముద్దుగా ఏమని పిలుచుకుంటామని అంటే బంజారా హిల్స్ అని పిలుచుకుంటున్నాం. ఏదో డెవలప్మెంట్ అని ఇలా మొత్తము దొంగల రాజ్యమే ఉన్నది. ఇక్కడ కౌన్సిలర్కు ఫోన్ చేస్తే అరే నీకు లేనిది నీకెందుకు రా భయ్, ఎవరికి లేనిది నీకెందుకు, నడుస్తూ ఉంటాయి అనే మాట మాట్లాడితే చాలా బాధాకరం. కాలనీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఒక నాయకుడైతే కట్ట మీద నిలబడి ఓడస్తాడో చూస్తాం రా అనే మాటగా మాట్లాడుతుర్రు. దొంగల రాజ్యం అయిపోయింది ఇది. ఎల్లయ్య చెరువులు ఏదైతే ఉన్నదో పడి దోసుకుంటుర్రు. ఇక్కడ రేపు కూడా మంచి రోజులు వస్తాయి. 100% బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మీకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయి. డెవలప్మెంట్ ఏందనేది 100% కేటీఆర్ సార్ చూపిస్తారు. మొత్తం ట్రాక్టర్లు, 100 ట్రాక్టర్లు. అసలు నిలబడలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాం. నాకు దమ్ము శ్వాస తీసుకోవడానికి వస్తలేదు. వద్దు అని ఆపేసినా కానీ వచ్చి గొడవకు వస్తుర్రు. తాటుకోలట మొన్న మీదికి కూడా వచ్చిర్రు. ఈయనగానే పోతాయి, బరాబర్ పోతాయి అనుకుంటా లొల్లి చేస్తుర్రు. పొద్దంతా ట్రాక్టర్లు, 100 ట్రాక్టర్లు నడుస్తున్నాయి, రాత్రంతా టిప్పర్లు నడుస్తున్నాయి. ఒక క్షణం నిద్రపోకుండా పరిస్థితి అవుతుంది. మాకు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నది. ఇడైతే అసలు ఎవరో మా సారు పర్మిషన్ ఇచ్చిండు, మా సార్ను అడుక్కోండి అని గొడవ చేస్తుర్రు. వాళ్ళే వచ్చి ఇంకా ఒక బట్టలు ఎండేసుకోరాదు, ఒక పని చేసుకోవస్తలేదు. ఇంటి నిండా దుమ్మే మొత్తం. రోడ్డు మీద వర్షం పడనంటే జారి ఇంటి నుంచి ఆడికి పడుతున్నాం. రోడ్డు మీదనే కాదు, మా ఇంట్లో కూడా వర్షం పడితే బండల మీద జారి పడుతున్నాం మేము. అంత దుమ్ము వస్తుంది ఇంట్లోకి. నాకైతే మొన్న హాస్పిటల్ పోతే కూడా మొత్తం దుమ్ము వల్లనే అని చెప్పిండు. ఎల్లయ్య చెరువులో ఇసుక దందా కోసం భారీ యంత్రాలు, వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల చెరువు కట్ట రోజురోజుకు కుంగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చెరువు మనుగడ ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. లోతుగా గుంతలు తీయడంతో పశువులు నీరు తాగేందుకు వెళ్తే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుందని ప్రజలు అంటున్నారు. మురుము కొరకు మట్టిని తవ్వి మళ్లీ కప్పిపెట్టడం వల్ల ఊబి ఏర్పడి చెరువుకు గండి ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు బొంగలు పడితే బాన్సువాడ పట్టణం మొత్తానికి ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి మరింత చేజారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎల్లయ్య చెరువును కాపాడాలని బాన్సువాడ పట్టణవాసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.